అంతరిక్షంలో ఆధిపత్యం కోసం ప్రయత్నాలు చేస్తున్న చైనా దూకుడుకు కళ్లం వేసే ప్రయత్నాలు ప్రారంభించింది భారత్. ఆపరేషన్ సింధూర్ తర్వాత నిఘాను మరింత బలోపేతం చేసే చర్యలు చేపట్టింది. చైనా, పాకిస్తాన్ హిందూ మహాసముద్రంపై నిఘా పెట్టేందుకు వీలుగా 52 మిలిటరీ శాటిలైట్స్ ప్రయోగించే ప్రాజెక్టు చేపట్టింది. సరిహద్దు భద్రతను పెంచడంలో భాగంగా అంతరిక్ష ఆధారిత నిఘా వ్యవస్థను పటిష్టం చేయనుంది భారత్. స్పేస్ బేస్ సర్వేలైన్స్ మూడో విడతలో భాగంగా SSLV టెక్ ప్రయోగాలను వేగవంతం చేసింది. ఇందులో ఇస్రో 21 ఉపగ్రహాలను ప్రయోగించనుండగా 3 ప్రైవేట్ సంస్థలు మరో 31 శాటిలైట్స్ ను అభివృద్ధి చేసి కక్ష్యలో ప్రవేశపెడతాయి. శాటిలైట్స్, రియల్ టైం మానిటరింగ్ తదితర అవసరాల కోసం 26,968 కోట్లను వెచ్చించనుంది భారత్. తొలి ఉపగ్రహాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్లో ప్రయోగించనున్నారు. విడతల వారీగా 2029 నాటికి మొత్తం 52 శాటిలైట్స్ ను కక్ష్యలోకి పంపే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. చైనా, పాకిస్తాన్ సరిహద్దులతో పాటు హిందూ మహాసముద్ర ప్రాంతంలో ఈ ఉపగ్రహాలను ప్రయోగించనున్నారు. ఇస్రో స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ టెక్నాలజీకి ఈ ప్రాజెక్టులో కీలక భాగస్వామ్యం ఇవ్వనుంది. అత్యవసర సమయాల్లో వేగంగా ఉపగ్రహాలను ప్రయోగించడానికి ఇది ఉపయోగపడనుంది. లో ఎర్త్, జియో స్టేషనరీ కక్ష్యలపై దృష్టి పెట్టే ఈ ప్రాజెక్టును ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ పర్యవేక్షించనున్నారు. చైనా యాంటీ శాటిలైట్ సామర్థ్యానికి కౌంటర్గా కూడా ఈ ప్రాజెక్టు ఉపయోగపడనుంది. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్ భారీ స్థాయిలో ఉపగ్రహాలను కూడా మోహరించింది. ఇస్రో వాడుతున్న శాటిలైట్స్ తో పాటు అంతర్జాతీయ మద్దతు కూడా తీసుకుంది. ప్రస్తుతం ఇండియా వద్ద 9 నుంచి 11 మిలిటరీ శాటిలైట్స్ ఉన్నాయి. వీటి ద్వారానే ఇస్రో భారత భద్రతా దళాలకు నిరంతరం సమాచారం చేరవేసింది. ఇక మన దేశానికి చెందిన ఉపగ్రహాలు పీరియాడిక్ డేటాను 14 రోజులకు ఒకసారి మాత్రమే తీసుకునే అవకాశం ఉంది. తాజాగా చేపట్టిన ప్రాజెక్టు పూర్తయితే భారత్ చేతికి యుద్ధరంగంలోని రియల్ టైం డేటా వేగంగా అందే అవకాశం ఉంది. ఇదే సమయంలో హై రిజల్యూషన్ చిత్రాలతో శత్రువుల కదలికలు తెలుస్తాయి.